వెళ్ళండి వెళ్ళండి, సార్ పడుకున్నారు. వెళ్ళండి 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 అమ్మ, చెప్పేది మీకు. వెళ్ళండి, సార్ పడుకున్నారు. అదండి. వీడేంటి మహేష్ బాబు గెస్ట్లో పడుకుంటే మహేష్ బాబే అనుకుంటున్నాడా? సర్లే మనకేంటి. మళ్ళీ ఎవరు వచ్చినట్టు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది భయ, మహేష్ బాబు ఇంత వెయిట్ ఎందుకు ఉంటాడని. ఉండడు. అంటే మీరు మహేష్ బాబుని కింద విద్దాం అనుకున్నారా? ప్రిన్స్ మహేష్ బాబుని. అసలు మీరు ఎవరు? మీకు మహేష్ బాబు సంబంధం ఏంటి? స్క్రిప్ట్ చెప్దామని భయ్య. అంటే స్క్రిప్ట్ చెప్పడానికి మీరు హీరోలను కిడ్నాప్ చేస్తారనమాట. అంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్, షారుఖ్ ఖాన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరు కిడ్నాప్ చేసి రూమ్ లో పెట్టి ఇంత టైం పాస్ ఏంటి, కట్లిప్ పంపించేయండి. పంపించేద్దాం. కిడ్నాప్ చేసేది మీరే, వదిలేసేది మీరేనా? మరి పొద్దున మీరు చేసిన ఏదో పని వల్ల అక్కడ హాఫ్ డే షూటింగ్ ఆగిపోయింది. అసలే మహేష్ బాబు కాంబినేషన్ షూటు, దానికి తోడు ఆ పిసినారి ప్రొడ్యూసర్ ఒక్క పైసా ఇయ్యడు. ఇప్పుడు ఆ హాఫ్ డే షూట్ అయిపోయింది అనుకో, ఆ పైసలు మొత్తం నా దగ్గరే వసూలు చేస్తాడు. నేను ఆడికి కట్టాలి. అవునా? మీ అంతటికి మీరే కిడ్నాప్ చేసి వదిలేస్తే వెళ్ళిపోవాలా? మరి ఏం చేయాలి భయ్య? కిడ్నాప్ చేశారు కదా, కంటిన్యూ చేయండి. ఏంటి కంటిన్యూవా? మీకేమైనా పిచ్చా? వీడి కోసం అంత రిస్క్ తీసుకునే అవసరం లేదు. అయినా చెప్పిన పని సరిగ్గా చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మహేష్ బాబుకి కమెడియన్ గాడికి డిఫరెన్స్ తెలియలేదా మీకు? ఏయ్, అయ్యా నీకు దండం బాబు. ముందు నా లవర్ని ట్రాప్ చేసావు, తర్వాత నీ ప్రాబ్లంలో ఇరికించావు, ఇప్పుడు కిడ్నాప్ చేయించావు. నిన్ను కలిసిన కొన్ని రోజుల్లో చుక్కలు చూపించావు కదరా. ఇప్పుడు ఈ విషయం మా అమ్మకి తెలిసిందనుకో, నాకు ఉంటదరా. అయినా నువ్వే అంత పోటుగాడు అయితే ఈ కిడ్నాప్ అయితే నువ్వే చేయొచ్చు కదరా. మా బాబు ప్రొడ్యూసరు, నేను కిడ్నాప్ చేస్తున్నాను గుర్తుపడతాడు, అది ఇది అని కబుర్లు చెప్పావు కదా. అంటే అంటే ఈ ప్రొడ్యూసర్ మీ బాబా? అంటే నువ్వు చేయవా? నన్నే ఇరికిస్తావా నిన్ను? నీ అబ్బా, మొత్తం నేనే చేశానా? నువ్వేం చేయలేదా? నీ అబ్బా నేనేం చేశాను రా? నువ్వు ఆ రోజు నన్ను పార్టీలో గెలకపోయింటే ఈ పాటక కోకమి ఏ పబ్బులోనో హాయిగా నీ ప్రియాతో ఎంజాయ్ చేస్తున్నావని. నా ప్రియాతో నువ్వెందుకు చేయవరా? చేస్తావు, ఇప్పుడు చెయ్యి. రేయ్ నువ్వేంట్రా? సారీ భయ్య. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏముంది, ఎలాగో మేము వేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి నేను వదిలేద్దాం అనుకుంటున్నాను. నో, నీకేమైనా పిచ్చా? ఈడు బయటికి వెళ్ళడానికి వీళ్ళు రేయ్ ఏదో చేయాలి. బాబు చాలు బాబు, మా బతుక్కి కిడ్నాపులు చేయించావు, ఇప్పుడు నేను చంపేసి మర్డర్లు కూడా చేయిస్తావా? నాకు సంబంధం లేదు. భయ్య భయ్య, నాకేం తెలియదు భయ్య. ఈ కిడ్నాప్ ఏదో మహేష్ బాబుకి స్క్రిప్ట్ చెప్పొచ్చు అని చేసిన. బతుకుంటే ఓంకారాన్ని అయితే షోలు చేసుకుని అయినా బతుకుతా. బా నువ్వు ఒకటివి. ప్లీజ్ భయ్య, భయ్య నన్ను వదిలేండి భయ్య. భయ్య భయ్య ప్లీజ్ భయ్య. సరేరా, వీడిని పంపించేద్దాం. ఈడేం చేయడానికి గ్యారంటీ ఏముంది? ఫస్ట్ వెళ్ళి మా డాడీకి చెప్పేస్తాడు. దీనికన్నా బెటర్ ప్లాన్ ఉందా చెప్పండి. మీరు వింటారంటే నేను ఒక ప్లాన్ చెప్తాను. ఏంది భయ్య? బేసికల్గా నాకు తెలిసింది ఏంటంటే మీకు డబ్బులు కావాలి. దానికోసం ఎంత రిస్క్ అయినా మీరు చేయడానికి రెడీ. ఇప్పుడు నేను బయటకు వెళ్ళాను అనుకో, నాకు డబ్బులు కావాలి. ముందే హాఫ్ డే షూట్. సో ఇలాగో కిడ్నాప్ చేశారు కాబట్టి ఇదే కిడ్నాప్ ఇలానే కంటిన్యూ చేద్దాం. జై, మీ అయ్యకు వార్నింగ్ కాల్ ఇవ్వు. కోటి కావాలన్నాడు. నీకు కోట? క్యారవాన్ ఇవ్వడు, కోట ఇస్తాడరా నీకు? ఎందుకు ఇవ్వడు? పిచ్చి జై. ఇప్పుడు నేను లేకుండా సినిమాని కంప్లీట్ చేయమని చూద్దాం. ఆల్రెడీ కమిట్ అయిపోయిన క్యాండిడేట్ ఇక్కడ. పోనీ నన్ను తీసేసి కాంప్రమైజ్ అయిపోయి ఏ బ్రహ్మాండం గాను ఎంఎస్ గాను పెట్టుకోవచ్చు. బట్ మహేష్ బాబు డేట్స్ దొరకవు నాయన. కరెక్టే. సో ఇప్పుడు 20 కోట్లు రిస్క్ ఉంది కాబట్టి 1 కోటి గురించి పెద్దగా ఎవడు పట్టించుకోడు. పైగా మీ నాన్న అయితే అస్సలు పట్టించుకోడు. సో నా మాటిని కోటి అడుగు, చెరువు మర్చుకుందాం. ఇదేదో బానే ఉంది. రేయ్ అడు దోచుకుంటాంది నీ బాబునేరా పెచ్చనా. అడిగినప్పుడు ఇవ్వకపోతే దోచుకున్నా పర్లేదు. కరెక్ట్ గా చెప్పావు జై. మీ అయ్యా ఏది ఇవ్వడు. నేను కూడా రివెంజ్ తీసుకోవాలి. నీకు రివెంజ్ ఏంటి? నాకా చికెన్ పచ్చడి. సార్, ఇది ప్రొడ్యూసర్ గారి ఫ్యామిలీకి. ఎవరికి? ప్రొడ్యూసర్ ఫ్యామిలీకి సార్. నేను ఇక్కడ ఆ చెట్టు కింద అరేంజ్ చేసి వెళ్ళండి సార్. సార్ 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 బాటిల్ ఇచ్చాలండి సార్. నేను ఇంట్లోకి తెచ్చుకున్నా. లేదు సార్, నేను లేదు సార్, మా సార్. ఈరోజు షూటింగ్ ఇక్కడ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే అరకులు. అదేంటో అందరు ఫ్లైట్ లో వెళ్తే నేను ట్రైన్ వెళ్ళాలా? అరే మొహం మీద కట్రాయలు అరుస్తున్నారా? ఏంటో నాకు ఈ పరిస్థితి చెప్పవే. అని అడుగుతారండి సార్, ప్రొడ్యూసర్ అడగండి. ప్రొడ్యూసర్ ఏమడగలరా? ఏమడగలరా? ఆడొప్పించు. ఏ కిషోర్, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? డైలాగ్ ప్రాక్టీస్ చేస్తుంది గుడ్. సార్. సార్
అది ట్రైన్ టికెట్ వేశారు సార్. ఫ్లైట్ టికెట్ వేస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు, కంఫర్ట్ను. ఓకే ట్రైన్ టికెట్ క్యాన్సిల్, థ్యాంక్ యూ సార్. బస్ టికెట్ ఇక్కడ వద్దురా, బిజీగా ఉన్నానయ్యా. కానీ ట్రీట్మెంట్ ఎక్కడ ఉందయ్యా? హీరోకేమో తాజ్ కృష్ణ నుండి తంగడి కబాబా, నాకేమో ఫ్రెండ్స్ కెఫే నుంచి ఫుల్ మిల్సా, హీరోకేమో ఫుల్ క్యారవానా, కనీసం నా బొందకు డొక్కు సుమో కూడా లేదు. మహేష్ బాబు పక్కన క్యారెక్టర్ అయ్యా, మంచి బ్రేక్ వస్తుంది. అంటే నాకు క్యారవాన్ రావడానికి ఇన్సల్ బ్రేక్ రావాలయ్యా? ఇన్సల్ బ్రేక్ రావాలి అయినా నిన్ను కదయా, నన్ను నేను అనుకోవాలి. హాయిగా యూఎస్ లో ఏసీ రూమ్ లో ఓ చేతో హ్యాంబర్గర్, ఓ చేతో చిల్లి బేరి పట్టుకుని రాజా లెక్క బతుకుంటుంది. ఇంకా వెన్నెల సినిమా ఎట్టేందని ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని సమస్యలే నాకు. నేను మళ్ళీ చేస్తా. హలో 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 హలో. సో అదయ్యా, డబ్బుతో పాటు రివెంజ్ కూడా కలిసి వస్తున్నప్పుడు ఎవడు వదులుకుంటాడు? కరెక్టే రా. ఓకే గైస్, సో ఐ గైస్ గేమ్ ఫర్ ఇట్. ఆప్షన్ లేనా ప్రపోజిషన్ ఎందుకులే భయ్యా. వెరీ గుడ్, లెట్స్ గో గైస్. ఇప్పుడు మన ప్లాన్ ఏంది భయ్యా? ప్లాన్ ఏంటంటే క్వింటన్ టారెంటినో, పల్ప్ ఫిక్షన్, కిల్ బిల్, హోటల్ బిల్లు, స్టీవెన్ స్పీల్బర్గ్, కార్ల్స్బర్గ్, హెనికెన్, కరోనా విత్ లైన్, వీటన్నిటి ఇన్స్పిరేషన్ తో నేను డిసైడ్ చేసింది ఏంటంటే వీఆర్ డూయింగ్ ఏ డాన్స్ వీడియో. భయ్యా భయ్యా నేను చేస్తాను భయ్యా. చేసుకోరా, ఆ ఫిల్మ్ బై భూపాల్ అని పెట్టేసుకో, వచ్చి పట్టుకెళ్తారు. వెళ్ళి పని చూసుకో. చూడు జై, కుతూహలాన్ని మనం ఎప్పుడు ఆపం. కుతూహలం అంటే ఏంది భయ్యా? కుతూహలం అంటే ఏంటో తెలియదంటే నువ్వు డెఫినెట్లీ గొప్ప డైరెక్టర్. కమాండ్ డైరెక్ట్. థ్యాంక్ యూ భయ్యా. యాక్షన్